కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు బీజేపీ నేతలు. ఆపరేషన్ కగార్ అంశంలో విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. దేశంలో ఎక్కడైనా హింస, నక్సలిజం, మావోయిస్టు దాడులు జరగకుండా ప్రజలను రక్షించడమే కేంద్ర లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం బండి సంజయ్పై అక్రమంగా పెట్టిన పేపర్ లీక్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఆపరేషన్ కగారు విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు మావోయిస్టులను కక్షపూరితంగా చంపుతోందంటూ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా హింస, నక్సలిజం, మావోయిస్టు దాడులు జరగకుండా ప్రజలను రక్షించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమంటూ ప్రకటన రిలీజ్ చేశారు రామచంద్రరావు. బండి సంజయ్కి హైకోర్టులో ఊరట దక్కింది. గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన పేపర్ లీక్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసని కోర్టు తోసిపుచ్చింది. ఉదయం 9 గంటలకు హిందీ పేపర్ లీక్ అయితే రాత్రి సంజయ్పై కేసు పెట్టడం కుట్రపూరితమేనని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు తీర్పుతో సంజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ద్వేషంతోనే సంజయ్పై ఆనాటి ప్రభుత్వం కేసు పెట్టిందని చెప్పారు. హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టన్నారు సంజయ్. 2023లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పిఎస్లో ఆనాడు సంజయ్పై కేసు నమోదైంది. పేపర్ లీక్ కేసులో సంజయ్ ప్రమేయం ఉందని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సంజయ్పై పేపర్ లీక్ కేసు హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నాటి ప్రభుత్వం కక్షపూరితంగా కేసు పెట్టిందని చెప్పారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సంజయ్ ప్రతిష్ట దిగజార్చేందుకు కేటీఆర్ వ్యవహరించారని చెప్పారు. హనుమంతుడిపై రాజమౌళి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. తమిళనాడు, కర్ణాటక బీజేపీ సహ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజమౌళి తక్షణమే క్షమాపణలు చెప్పాలని సూచించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారు హనుమంతుడిపైన చేసినటువంటి వ్యాఖ్యలు అసందర్భం. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారు. అనేక సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలు, శివలింగం చూపించిన విధానం అన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఒకవైపు తన కుటుంబ సభ్యులకి నమ్మకం ఉందని తను ఒక రకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడినటువంటి విధానం బాగలేదు. దానికి పైన క్లారిటీ ఇచ్చి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే బాగుంటుందనేది ఆ సూచన. 1 కోటి మందికి చీరలు ఇస్తే మహిళల ఉన్నతి జరిగినట్ట అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. మహిళలకు చీరలు పంపిణీ వెనుక ఉన్న మతలబేంటో చెప్పాలన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలు లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి కొత్త గేమ్ను తెర మీదకు తెచ్చారని విమర్శించారు శిల్పారెడ్డి. 1 కోటి మంది మహిళలకి చీరలు ఇస్తే కోటీశ్వర్లు ఎట్లా అవుతారా అనేది మాకు ఇంకా అర్థం కాని విషయం. నిన్న వారన్న మాటని చీరల పంపిణీ ద్వారా మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి జరుగుతుందంట. చీరలు ఇస్తే మహిళల ఉన్నతి ఎట్లా జరుగుతుంది, దాని ద్వారా తెలంగాణ ప్రగతి ఎట్లా జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి గారే సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1,68,00,000 మహిళలు ఉంటే కేవలం 1 కోటి చీరలు మాత్రము మహిళలకు పంచుతూ ఉంటున్నారు. మరి మిగతా 68 లక్షల మహిళలు మీ కోట ఇచ్చిన ఆడబిడ్డలకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు? బీజేపీ కార్పొరేటర్లపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీ నేతలు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లపై జరిగిన దాడి అప్రజాస్వామికమన్నారు. కేంద్రం నిధుల వినియోగంపై ప్రశ్నిస్తే పోలీసులతో కార్పొరేటర్లపై దాడి చేయించడం సరికాదన్నారు.